హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిజైనర్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం ఫర్ 6 to 7 ఇయర్స్ బేబీ గర్ల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ కోసం నేను యూస్ చేసిన ఫ్యాబ్రిక్స్ని చూద్దాం. ఇది రసెల్ నెట్ 1/2 మీటర్ తీసుకున్నాను. అదేవిధంగా ఇది ప్లెయిన్ నెట్ 4 మీటర్స్ తీసుకున్నాను. దీని విత్ వచ్చేసి 52 ఇంచెస్ విత్ ఉంటుంది. అదేవిధంగా శాంటూన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ తీసుకున్నాను. అదేవిధంగా కాటన్ లైనింగ్ 1.5 మీటర్స్ తీసుకున్నాను. ఒక సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. ఇది మనం నెక్కి అండ్ ఫ్లవర్ ఒక బో చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కెన్ ఫ్యాబ్రిక్ని 1 మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా ఈ ఫ్రాక్ కోసం ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిటినీ తీసుకున్నాను. 6 to 7 ఇయర్స్ బేబీ యొక్క మెజర్మెంట్స్తో ఈ ఫ్రాక్ని స్టిచ్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ 32 ఇంచెస్, బాడీ పార్ట్ యొక్క లెంత్ 12 ఇంచెస్, బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 20 ఇంచెస్ ఉంటుంది. ముందుగా మనం బాటమ్ పార్ట్ యొక్క కటింగ్ని చేసుకుందాం. బాటమ్ పార్ట్ కోసం 4 మీటర్స్ ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 20 ఇంచెస్, మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి సీమ్ అలవెన్స్ కోసం. ఇక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నా అంటే మనం ఇక్కడ గ్యాదరింగ్ ఫుట్ని యూస్ చేసుకుని గ్యాదర్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అందుకోసం మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఈ విధంగా 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కోసం కూడా మనం ఇంకొక 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అంటే మనం టోటల్గా 8 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నట్టు. సో మనకి ఫ్లేర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం 1.5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా 2 ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత మనం దాన్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం హాఫ్ సర్కిల్ స్కర్ట్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. హాఫ్ సర్కిల్ స్కర్ట్ యొక్క ఫార్ములా: బేబీ యొక్క వేస్ట్ ఎంత ఉంటుందో చూసుకొని దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుని ఆ వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 3.14 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పైన కార్నర్ నుంచి మనం మార్క్ చేసుకున్నది వరకు ఎంత వచ్చిందో వాల్యూ చూసుకొని మనం టేప్ని ఈ విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఈ విధంగా పైనుంచి టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం ఆ డాట్స్ అన్నిటినీ మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ పాయింట్ నుంచి మనం లెంత్ని మార్క్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనం ఇక్కడ 19 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా పైనుంచి 19 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా 19 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం లైన్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కాటన్ లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా శాంటూన్ లైనింగ్ని కూడా మనం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం క్యాన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. క్యాన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ మనం 12 ఇంచెస్ తీసుకోవాలి. విడ్త్ అనేది మనం 1 మీటర్ క్యాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా! అందులో 12 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా 3 పీసెస్ కట్ చేసుకోవాలి. అంటే మనం టోటల్‌గా 3 మీటర్స్ యొక్క క్యాన్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనం టాప్ పార్ట్ యొక్క కటింగ్‌ని చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా మనం 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకుని ఇది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్. క్లోజ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ ఏ విధంగా తీసుకోవాలి అంటే బేబీ యొక్క బర్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని ఆ వచ్చిన వాల్యూకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క లెంత్ 12 ఇంచెస్. దానికి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని తీసుకోవాలి. టోటల్‌గా 13 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు పైన 0.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 0.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం 5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్‌ని కలుపుతూ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక బాక్స్‌లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్‌లో మనం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఆర్మ్ హోల్ లెంత్ 5 ఇంచెస్ డ్రా చేసుకున్నాం కదా! అందులో 2.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ లెంత్‌లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! ఆ పాయింట్‌ని కలుపుకుంటూ మనం ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బేబీ యొక్క బర్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా వేస్ట్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ 2 డాట్స్‌ని కలుపుతూ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ విడ్త్‌ని మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ కోసం మనం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ కోసం మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకోవడం వలన రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. మనం ఈ విధంగా ఒక బాక్స్‌ని డ్రా చేసుకొని మనం 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని మనం రౌండ్ నెక్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే రౌండ్ నెక్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకున్నామో, అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకోవాలి. ముందుగా మనం బాటమ్ పార్ట్‌ని స్టిచ్చింగ్ చేసుకుందాం. కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మనం కెన్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి ముందుగా మనం మార్కింగ్ చేసుకోవాలి. కెన్ యొక్క లెంత్ మనం 12 ఇంచెస్ తీసుకున్నాం కదా! దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 13 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 13 ఇంచెస్ దగ్గర మనం కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మార్క్ చేసుకోవాలి.
ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం కెన్‌కెన్‌ని తీసుకొని కెన్‌కెన్‌కి మనం చిన్న చిన్న ఫ్రిల్స్‌ని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చిన్న చిన్న ఫ్రిల్స్‌ని పెట్టుకొని కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం కెన్‌కెన్‌ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ కెన్‌కెన్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని అప్పుడు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కెన్‌కెన్‌ని పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం కెన్‌కెన్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత మనం శాంటూన్ లైనింగ్‌ని తీసుకొని శాంటూన్ లైనింగ్‌ని కాటన్ లైనింగ్ మీద మనం ఈ విధంగా పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం కాటన్ లైనింగ్ మీద శాంటూన్ లైనింగ్‌ని పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం. నెట్ ఫ్యాబ్రిక్‌కి మనం ఈ విధంగా గ్యాదరింగ్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాదరింగ్ ఫుట్‌ని యూజ్ చేసుకొని మనం గ్యాదరింగ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గ్యాదరింగ్ ఫుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం తక్కువ టైంలో ఈ ఫుట్‌ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా గ్యాదర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫుట్‌ని ష్రింక్ ఫుట్ అని కూడా అంటారు. ఇది మనకి ఆల్ టైలరింగ్ షాప్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫుట్‌ని యూజ్ చేసుకొని గ్యాదరింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మిషన్ యొక్క ఫుట్‌ని చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుట్‌ని రిమూవ్ చేసుకొని మనం గ్యాదరింగ్ ఫుట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్యాదరింగ్ ఫుట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవటానికి మనం మిషన్ యొక్క సెట్టింగ్స్‌ని చేంజ్ చేసుకోవాలి. మిషన్ యొక్క సెలెక్టర్‌ని సిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మిషన్ యొక్క స్టిచ్ లెంత్‌ని మనం 9లో పెట్టుకోవాలి. మనకి గ్యాదర్స్ అనేవి దగ్గరగా కావాలి అనుకుంటే మనం స్టిచ్ లెంత్‌ని 9లో పెట్టుకోవాలి. గ్యాదర్స్ అనేవి కొంచెం దూరంగా కావాలి అంటే మనం ఈ స్టిచ్ లెంత్‌ని 8లో పెట్టుకోవచ్చు. ఇంకా దూరంగా కావాలి అంటే మనం 7లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్యాదర్స్ అనేవి దగ్గరగా పెట్టుకుంటున్నాను. అందువలన మనం స్టిచ్ లెంత్‌ని 9లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నార్మల్‌గా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మనం స్టిచ్ చేసుకుంటాం. ఇక్కడ గ్యాదరింగ్ ఫుట్ యూజ్ చేసుకొని మనం గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్‌ని దగ్గరగా తీసుకుంటుంది. అందువలన మనం 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా ఒక స్ట్రెయిట్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్‌ని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని లాగడం అలా ఏ విధంగా చేయకుండా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్తే అదే గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకుంటుంది. మనం ఈ విధంగా ఫ్రంట్‌లో ఫ్యాబ్రిక్‌కి కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉంటే గ్యాదర్స్ అనేది గ్యాదరింగ్ ఫుట్ ప్రిపేర్ చేసుకుంటుంది ఈ విధంగా. చూసారు కదా! గ్యాదర్స్ అనేవి చాలా నీట్‌గా ప్రిపేర్ అవుతున్నాయి. సో, మనం ఈ గ్యాదరింగ్ ఫుట్‌ని యూజ్ చేసుకొని చాలా తక్కువ టైంలో ఈజీగా గ్యాదర్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ మొత్తానికి గ్యాదరింగ్ ఫుట్‌ని యూజ్ చేసుకొని ఈజీగా మనం గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో మనం థ్రెడ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్‌ని ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్యాదర్స్‌ని కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్‌ని ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్యాదరింగ్ ఫుట్‌ని యూజ్ చేసుకొని ఈజీగా తక్కువ టైంలో గ్యాదరింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్ట్రా థ్రెడ్‌ని ఉంచుకున్నాం కదా! ఆ ఎక్స్ట్రా థ్రెడ్‌ని యూజ్ చేసుకొని గ్యాదరింగ్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాటన్ లైనింగ్ మీద సాటిన్ లైనింగ్‌ని పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నాం. దాని మీద మనం గ్యాదర్స్‌ని ప్రిపేర్ చేసుకున్న ఈ నెట్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం నెట్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్స్‌కి నెట్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసుకున్నాం. తరువాత మనం బాటమ్ పార్ట్ యొక్క సైడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క సైడ్‌ని మనం స్టిచ్ చేసుకున్న తరువాత మనకి బాటమ్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్న తరువాత మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నెక్‌ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇక్కడ నేను నెక్ లైన్‌ని స్టిచ్ చేసుకోవటానికి సాటిన్ రిబ్బన్‌ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ లెంత్ ఎంత ఉంటుందో చూసుకొని మనం ఫ్యాబ్రిక్ యొక్క లెంత్‌ని మనం తీసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకొని లెంత్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాటిన్ రిబ్బన్‌ని యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే మనం ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తున్నట్టయితే నెక్ లెంత్‌ని ఈ విధంగా మనం తీసుకోవాలి. విడ్త్ అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్‌ని మనం నెక్‌కి బ్యాక్ సైడ్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తరువాత మనం ఇప్పుడు ఈ విధంగా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత మనం నెక్‌కి చుట్టూ చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్‌ని నెక్ చుట్టూ మనం పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకున్న తరువాత మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తరువాత మనకి నెక్ లైన్ అనేది ఈ విధంగా రెడీ అయింది. ఇక్కడ బ్యాక్ బాడీ పార్ట్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మనం ప్లేస్ చేసుకొని నెక్‌కి, ఆర్మ్స్‌కి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తరువాత మనం సెంటర్‌లో హుక్స్‌ని స్టిచ్ చేసుకోవటం కోసం మనం హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ బాడీ పార్ట్‌లో సెంటర్‌లో మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సెంటర్‌లో కట్ చేసుకున్న తరువాత హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవటానికి మనం ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 పీసెస్‌ని కట్ చేసుకోవాలి. 1½ ఇంచ్ విడ్త్ ఉన్న ఒక పీస్‌ని, 2 ఇంచెస్ విడ్త్ ఉన్న ఒక పీస్‌ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీసెస్‌ని బ్యాక్ బాడీ పార్ట్‌కి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 ఇంచెస్ విడ్త్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాం కదా! దాన్ని తీసుకొని లెఫ్ట్ బాడీ పార్ట్ మీద పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్ విడ్త్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్‌ని తీసుకొని రైట్ బాడీ పార్ట్ మీద రివర్స్‌లో అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక స్టిచ్ వేసుకున్న తరువాత మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం రైట్ బాడీ పార్ట్‌కి 2 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్న తరువాత దాన్ని మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం లెఫ్ట్ బాడీ పార్ట్‌కి, రైట్ బాడీ పార్ట్‌కి హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకున్న తరువాత లెఫ్ట్ బాడీ పార్ట్‌ని రైట్ బాడీ పార్ట్ మీద మనం ఈ విధంగా పెట్టుకొని కిందన ఒక 1 ఇంచ్ గ్యాప్ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్‌లో మనం స్టిచ్ చేసుకున్న తరువాత మనం స్ప్రింగ్ ప్రెస్ బటన్స్‌ని తీసుకొని ఈ బటన్స్‌ని మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్‌కి కిందన సాటిన్ రిబ్బన్‌ని స్టిచ్ చేసుకోవాలి. కింద 1 ఇంచ్ గ్యాప్ లీవ్ చేసుకొని మనం సాటిన్ రిబ్బన్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్‌ని రెడీ చేసుకున్న తరువాత మనం ఇప్పుడు షోల్డర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ మీద బ్యాక్ బాడీ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని మనం షోల్డర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ షోల్డర్స్ని స్టిచ్ చేసుకున్నాను. అదే విధంగా నెక్కి సాటిన్ రిబ్బన్ యూస్ చేసుకొని నెక్ లైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఆర్మ్స్కి కూడా సాటిన్ రిబ్బన్ యూస్ చేసుకొని పట్టీని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క సైడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ యొక్క సైడ్స్ని స్టిచ్ చేసుకున్న తరువాత బాడీ పార్ట్ ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం బాడీ పార్ట్ని తీసుకొని బాటమ్ పార్ట్ లోపల ఈ విధంగా ఇన్సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాటిన్ రిబ్బన్తో ఒక బోని ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని మనం ఫ్రాక్కి సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాను. సాటిన్ రిబ్బన్తో ఒక ఫ్లవర్ని చేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక బోని కూడా స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్గా ఫ్రాక్ అనేది ఈ విధంగా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much for watching this video.